వెల్కమ్ టు TV11 ర్యాపిడ్ న్యూస్. స్థానిక ఎన్నికల తర్వాత తెలంగాణపై అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం కోరబోతుందని, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడమే తమ లక్ష్యమని లగడపాటి అన్నారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేస్తారో తేల్చుకోవాలని టీడీపీ లేక వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలుగు తల్లి మెడపై కత్తి పెట్టారని అందరూ మేల్కోవాలని లగడపాటి పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించొద్దని, అలా వ్యవహరిస్తే కేంద్ర నిర్ణయాన్నే వ్యతిరేకిస్తానని ఆయన హెచ్చరించారు. అలాగే మిమ్మల్ని వదిలితే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సమైక్య భావాన్ని బలంగా నాటగల శక్తి సామర్థ్యం ప్రతి ఒక్కరికి నిరూపించిన మీ అందరికీ వందనం, అభివందనం తెలియజేస్తూ ఈనాడు రాష్ట్రంలో నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధినేతలు అనేక మంది పార్టీలతో నిమిత్తం లేకుండా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా కూడా ఇవాళ అనేక మంది పార్టీ అధినేతలు సైతం నీరు కానీ పులుసు కానీ చాలా చచ్చిపోయిన తరుణంలో ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆనాడు సకల జన సభ జరిగితే హైదరాబాద్ లో చూశాను నేను. నాయకులు వణికిపోతుంటే, గడగడలాడుతుంటే హైదరాబాద్ లోని ఉద్యోగస్తులు సకల జన సభ చేస్తుంటే మేమున్నాము, మేము సైతం మేము అడుగు వేస్తాం, ఏమైనా చేస్తాం అని సాటి చెప్పిన మీ అందరికీ వందనం, అభివందనం తెలియజేస్తూ ఆ రోజు చూశాను నేను. ఆర్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ గారి మీద ఆ రోజు దాడి చేస్తే ఏ ఒక్క నాయకుడు వెళ్ళి పలకరించకపోతే ఊర్లో నేను ఆ రోజు నేను ఢిల్లీకి ఉండవడం వచ్చాను, ఆశ్చర్యపోయాను. ఒక్క నాయకుడైనా ఒక అధికారి మీద దాడి చేస్తే హైదరాబాద్ నడిబొడ్డులో రాజధాని, మన రాజధాని ఎవడప్ప సమ్ముడా అంటే అది మా అమ్మ సత్తుడా అని చెప్పే రాజధానిలో ఏ ఒక్కడు వెళ్ళకపోతే పలకరిస్తామని చెప్పి ఒంటరిగా వెళ్ళాను. అక్కడ ఆడవాళ్ళు ఎదురొచ్చి స్వాగతం పలికి తీసుకెళ్లారు. మేమున్నామని ఆడవాళ్ళు అక్కడ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఆడవాళ్ళు, చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఏమాత్రం చావ చచ్చిపోకుండా ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లి నాకు కవచంలాగా నిలబడ్డారు. నేను ఆశ్చర్యపోయాను. ఎంతో హోదా ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, అధికారుల కోసం తాతలాడేవాళ్ళు భయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. ఒక రాఘవలో, ఒక ఓవైసీ మీద ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల అధినేతల్లో ఒక్క రాఘవలో, ఒక్క ఓవైసీ మీద ఏ ఒక్క నాయకుడైనా ధైర్యంగా హైదరాబాద్ లో ఉండి నేను సమైక్యవాదిని అని చెప్పే సత్తా ఏ ఒక్కరికైనా ఉందా? ఏ ఒక్క నాయకుడు లేని తరుణంలో మేమున్నామంటూ మీ చిరు ఉద్యోగస్తులు, క్లాస్ 4 ఉద్యోగస్తులు జీతంతో నిమిత్తం లేకుండా, మీ స్థితితో నిమిత్తం లేకుండా, స్తోమతతో కూడా శక్తి ఉంది, బలం ఉంది, అన్నిటికంటే తెలుగు జాతి మనోధైర్యం నిండుగా ఉంది అని చాటి చెప్పిన మిమ్మల్ని చూసి సిగ్గుతో అందరూ తలదించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇవాళ సాగర్ నిన్న చేసిన ఉపన్యాసానికి యావత్ రాష్ట్రంలో జిల్లాలు తల్లి వస్తున్నారు. నిద్రపోతూ గొంతు పోగపోయిన నాయకులకి గుండెల్లో దడబుట్టిస్తున్నారు. మీరంతా ఆ నాయకుల గుండెల్లో దడబుట్టిస్తున్నారు కేవలం మీరు వేస్తున్న చిన్న కేకతో. ఆ కేకతో చెవు కేక అనిపిస్తారు. సమైక్యవాద శక్తిలో సమైక్యవాద శక్తి ఏంటో చాలా మంది తక్కువ అంచనేస్తున్నారు. చాలాసార్లు చెప్పాం, వేర్పాటు అనేది వైలెంట్ తో ఉంటుంది, వైలెన్స్ తో కూడుకుని ఉంటుంది. కానీ సమైక్యవాదం సైలెంట్ గా ఉంటుంది. సైలెన్స్ తోనే సాటిగా సూటిగా జవాబు చెప్పే శక్తి సామర్థ్యం ఉంది. ఎందుకంటే నిన్న కేసీఆర్ అన్నారు హైదరాబాద్ లో రిఫరెండం పెడతారా అన్నారు.
అటువంటి పద్ధతి మన దేశంలో లేదు కాబట్టి నేను సూటిగా అడిగాను, నీకు దమ్ము ధైర్యం ఉందా? హైదరాబాద్ పార్లమెంట్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే దిశగా అడుగులు వేయడం బాధాకరమని, విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో చిత్తూరు జిల్లాలో శ్రీ కాళీహస్తీశ్వరాలయానికి ఇచ్చేసిన ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ రాహుకేతు పూజలు చేయించినట్లు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం పోరాటాలను చేయడానికి సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కొందరు నాయకులు ప్రసంగాలతో యువకులు ఆవేశానికి లోనై ప్రాణాలు కోల్పోయారన్నారు. ఓ లక్ష్యంతో మంచి ఆలోచనతో పోరాటం చేయాలని, రాయల్ తెలంగాణ అవసరం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని టీజీ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. సిరిసిల్లలో ఓ కార్యక్రమానికి కరీంనగర్ నుంచి మంత్రి కన్వైతో బయలుదేరగా బావుపేట శివారుకు చేరుకోగానే బండరాల లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని అదనపు రక్షణ ఏర్పాట్లు చేయడంతో శ్రీధర్ బాబు సిరిసిల్లకు బయలుదేరారు. ట్రాక్టర్ డ్రైవర్ పై కేసును నమోదు చేశారు. విశాఖపట్నం అనంతపురం మండలం లక్ష్మీపురం విద్యా కమిటీ ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడికి పూనుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో మరోసారి చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను నివారిస్తామని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. వేతన సవరణపై ఇప్పటికే కమిటీ వేశామని, ఆర్టీసీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సమ్మె మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన 28 పిటిషన్లను ఉన్నత ధర్మాసనం పరిశీలించి పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. తుది తీర్పుకు లోబడే పంచాయతీ ఎన్నికలుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన పురోగతి సాధించినట్లు డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. పేలుళ్లకు పాల్పడ్డ నిందితులను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. నిందితుల సమాచారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లో 17 రోజుల పాటు కొనసాగిన సహాయ కార్యక్రమాలు నిన్నటితో ముగిశాయి. చివరి విడతగా బద్రీనాథ్ నుంచి 150 మంది యాత్రికులను తరలించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన మొత్తం 1,10,000 మందిని సైనిక బలగాలు కాపాడాయని అధికారులు వెల్లడించారు. మంగళవారం కేదార్నాథ్లో 35 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని, మరో 65 మృతదేహాలకు కేదార్నాథ్ పరిసరాల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మావోయిస్టులు మరోమారు దారుణానికి ఒడిగట్టారు. మావోయిస్టులు సృష్టించిన ఘాతకంలో ఓ ఎస్పీతో సహా 5 ప్రాణాలు కోల్పోయారు. ఎస్పీ దుంకా నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎస్పీ బలిహార్తో సహా మరో 5 పోలీసులు మృతి చెందినట్లు జార్ఖండ్ డీజీపీ తెలిపారు. మరో 4 గాయాలయ్యాయని, వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. రాంచీకి 400 కిలోమీటర్ల దూరంలో నక్సల్స్ ఈ దాడికి పూనుకొనగా, ఈ దుర్ఘటన అనంతరం 200 మంది సాయుధ బలగాల ఘటనా స్థలికి తరలి వెళ్లాయి. 2003 బ్యాచ్ కి చెందిన బలిహార్ నక్సల్స్ కాల్పులో మరణించిన రెండో ఎస్పీ. ये बड़ा ही जो है दर्दनाक घटना हुई है और अभी हम लोग 30 तारीख को वहाँ हूल दिवस के अवसर पे जो संथाल क्रांति का दिन था, उस दिन हम लोग वहाँ थे, पाकुड़ में भी थे और वो पूरा इलाके में थे और दिन में ये घटना हुई है। इसका मतलब है कि छत्तीसगढ़ की कंटिन्यूटी जो है झारखंड में देखने को नजर आ रहा है और राज्य के प्रशासन को इस पूरी चीजों को कैसे गंभीरता से लेती है, उनके लिए ये एक चुनौती है। जिस तरह से झारखंड में ये नक्सल हमला हुआ है, छत्तीसगढ़ की घटना के बाद हम लोगों ने कहा था कि नक्सल के खिलाफ एक निर्णायक लड़ाई के लिए एक ब्लूप्रिंट बनाना चाहिए, लेकिन सरकार के अंदर बैठे हुए लोग
अभी भी उस पर एक ब्लूप्रिंट नहीं बना पाए। अब ये झारखंड में ये घटना हुई, यहाँ इसकी जितनी निंदा की जाए कम है। एसपी समेत काफी लोग मारे गए हैं। भारतीय जनता पार्टी इसकी निंदा करती है और सरकार को आगाह करती है कि वो झारखंड के अंदर जो नक्सल का दबाव है उसको दूर करने के लिए कड़े कदम उठाए। ప్రపంచ దేశాలతో సంబంధాలను నెరపడంలో అత్యంత కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిని సుజాతా సింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు ఆమె నియామకాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఖరారు చేశారు. 1976 IAFS బ్యాచ్ కు చెందిన సుజాతా సింగ్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి రంజాన్ మతై జూలై 31న రిటైర్డ్ కానున్నారు. అదే రోజున సుజాత ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కబూలులో మంగళవారం తెల్లవారుజామున తాలిబాన్లు నాటో సరఫరా కేంద్రం కాంపౌండ్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడితో పాటు కాల్పులో 3 భారతీయులు సహా 9 మంది మృతి చెందారు. మిగతా మృతుల్లో 4 నేపాలీలు, 1 బ్రిటిష్ పౌరుడు, 1 రుమానియా పౌరుడు ఉన్నారు. ట్రక్కుల్లో వచ్చిన బాంబర్ కాంపౌండ్ గేట్ వద్ద తనను తాను పేల్చేసుకోగా 3 తాలిబాన్లు భద్రతా బలగాలపై అరగంట పాటు కాల్పులు జరిపారు. సైనికులు వారిని ఎదురు కాల్పుల్లో హతమార్చారు. సౌదీలో అక్రమంగా నివసిస్తున్న తెలుగు వారికి ఊరట లభించనుంది. అక్రమంగా నివసిస్తున్న కార్మికుల నిదాకాల గడువును మరో 4 నెలలు పెంచుతున్నట్లు ఆ దేశ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్లాజీజ్ ప్రకటించారు. అక్రమ వలసలకు ఇంతకు ముందు వచ్చిన గడువు జూలై 4వ తేదీలో ముగుస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన ఊరట కలిగించింది. వేల మంది అక్రమంగా సౌదీలో చిక్కుకొని ఉండటంతో సౌదీ రాజు వచ్చే నవంబర్ నెల వరకు దేశంలో ఉండవచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో చికాగో జరగనున్న మిసెస్ ఇంటర్నేషనల్ 2013 పోటీలకు వెళ్తున్న అమితా షూయిష్ మొత్వానీ హోటల్ తాజ్ బమ్రాలో అందరూ ఓటేసి తనను గెలిపించాలని కోరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ కోసం 70 దేశాల అందగత్తెలు పోటీ పడుతున్నారని, సంప్రదాయబద్ధంగా కుటుంబ విలువలకు వన్నెలు అద్దెలా ఈ పోటీలు నిర్వహిస్తారని తెలిపింది. మిసెస్ ఇండియన్ ఇంటర్నేషనల్ టైటిల్ ను గెలిచే క్రమంలో తనకు దుస్తులను డిజైన్ చేసిన నగరానికి చెందిన డిజైనర్ శ్రావణ్ ఆభరణాల స్పాన్సర్ చేసిన త్రిషా జ్యువెలర్ కి కృతజ్ఞతలు తెలిపింది. www.mrsinternational.com వెబ్సైట్ లో లాగిన్ అయ్యి తనకు ఓటేయాలని కోరింది. పురుషుల డబుల్స్ లో భారత ఆటగాడు రోహన్ బోపన్న సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 14వ సీడ్ బోపన్న రోజర్ వెసిలీ జంట క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 7-5, 7-6, 6-7, 6-2తో 6వ సీడ్ లిండ్స్టేడ్ నేస్టర్ పై సంచలన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ లోను 7వ సీడ్ బోపన్న జీ జెంగ్ల జోడీ 2వ రౌండ్ లో 7-6, 7-5తో రాబర్ట్ ఫరాజ్ జురాక్ పై నెగ్గింది. మరోవైపు పురుషుల డబుల్స్ లో 4వ సీడ్ పేస్ స్టెఫానిక్ జోడీ 4-6, 6-4, 6-3, 6-4తో 11వ సీడ్ బెన్నిట్ జిమోనిక్ జంటపై గెలిచి సెమీస్ చేరింది. భారత పేసర్ అశోక్ దిండా పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఈ నెల 22న తన ప్రియురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రేయసి రుద్రాను వివాహం చేసుకోబోతున్నాడు. కోల్కతా శివార్లలోని చిన్సూరాలో ఈ వేడుక జరగనుండగా 24న కోల్కతాలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 4 ఏళ్ల క్రితం స్నేహితుడి ఇంట్లో తొలిసారి శ్రేయస్ని చూశానని దిండా తెలిపాడు. ఇవి ఈ రోజు ర్యాపిడ్ న్యూస్ వివరాలు. మళ్ళీ మిడ్ డే బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్